రాష్ట్రంలో దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలకు సంబంధించినటువంటి పథకాన్ని బ్రహ్మాండమైనటువంటి పేరు మాత్రం అన్నదాత సుఖీభవ అని పేరు బ్రహ్మాండంగా పెట్టాడు. కానీ గత సంవత్సరము ఖరీఫ్ సీజన్లో అన్నదాత సుఖీభవ డబ్బులు వల్లేదు, రబీ సీజన్లో డబ్బులు వల్లేదు. ఇప్పుడేమో ఒక సంవత్సరం దాటిన తర్వాత ఈరోజు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని చెప్పి రేపో మాపో పడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి మతలబ్ ఏమంటే అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి ఓన్లీ పట్టా భూమి, ప్రైవేటు పట్టా భూమి హోల్డర్స్కు మాత్రమే, రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పి చావుకబురు చల్లగా చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెబుతా ఉంది. అయితే ఈ రాష్ట్రంలో ఎక్కువ భాగం కష్టపడేటువంటి సన్నకారు రైతులు ఒక సంవత్సరం ముందు ఒక సంవత్సరం తర్వాత ఎగ్గొట్టేటువంటి ఆనవాయితీ మొదలైనటువంటి నేపథ్యంలో గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ నిధులతో కలిపి ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో చెల్లిస్తే రైతులు మరింత హర్షం వ్యక్తం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అట్లే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించిన నేపథ్యంలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో రాయితీతో ఇచ్చేటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రాయితీ మొత్తాన్ని 90% పెంచాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నీళ్లు రాకముందే ఇవాళ నీటిపారుదలకు సంబంధించినటువంటి పంట కాలువలకు సంబంధించినటువంటి మరమ్మతులు, షట్టర్ల నిర్మాణం కావచ్చు, పూడిక తీస పనులు కావచ్చు, ఇత్యాది అంశాలపైన స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా ఇవాళ కృష్ణానదిలో నీటి ప్రవాహం గణనీయంగా